గురుగారు, ఎవరైనా తుమ్మితే ఆ తుమ్మిన వ్యక్తి ఎదురుగా ఉన్న వ్యక్తి తన తలపై చేపెట్టి చిరంజీవ అని అంటారు. ఎందుకు అలా చేస్తారు? తుమ్మితే అన్నప్పుడు కొన్ని భౌతికంగా చెప్పుకోవచ్చు, ఆధ్యాత్మికంగా కూడా చెప్పుకోవచ్చు. హచ్ అని తుమ్మగానే కొంతమంది జలుబు చేసిందా అంటారు. కానీ తుమ్మగానే కొంత సమయం పాటు మనం శ్వాస తీసుకునే విధానంలో అవరోధం ఏర్పడుతుంది, ఆటంకం వస్తుంది. 1 నిమిషంలో 68వ వంతు భాగం మనం శ్వాస తీసుకోవడం ఆగిపోవడంతో ఇబ్బంది పాలవుతాం. అందువల్ల ఒక్కొక్కసారి అదే సమయంలో పొలమారినా లేక తీసుకునే ఆహారం ఏదైనా గొంతులో ఉన్నప్పుడు అలా తుమ్ము వచ్చినట్లయితే ఆహార పదార్థం అతివేగంగా బయటకు చిమ్మబడి ఒక్కొక్కసారి నాసికా రంధ్రంలో కూడా చిక్కుకొని మనిషిని అవస్థల పాలు చేస్తుంది. ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ఎదురుగా ఉన్నవారు ఆ వెంటనే చిరంజీవ చిరంజీవ అంటూ విషయాన్ని పక్క మార్గం పట్టించి అవస్థలో ఉన్న ఆ వ్యక్తిని మళ్ళీ ఈ లోకంలోనికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. వైజ్ఞానికంగా 1 నిమిషంలో 68వ వంతు సేపు ఇలా చిక్కుకోవడం కాగా, ఆధ్యాత్మికంగా అయోమయంలో పడిపోయిన ఆ వ్యక్తిని తిరిగి ఈ లోకంలోనికి తీసుకువచ్చే ప్రయత్నం. ఈ దృశ్యాన్ని రమణీయంగా మార్చిన కవి బిల్హణుడు. అత్యద్భుతమైన సంస్కృత సాహిత్యంలో తలమానికం అని చెప్పబడ్డ కావ్యం బిల్హణీయం. ఆ బిల్హణీయంలో చోర పంచాశతి అన్న పేరిట చివరగా చెప్పబడ్డ 52 శ్లోకాలు పరమాద్భుతం. కథలో విశేషాలు ఒక పక్కన పెట్టేస్తే, కథానాయకుడికి మహారాజు మరణదండన విధించారు. వధ్యస్థానంలో ఉన్న ఆ కథానాయకుడు తన ఇల్లాలితో తాను గడిపిన రమణీయమైనటువంటి సందర్భాలను, సన్నివేశాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ తల వంచుకొని ఉన్నాడు. మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. తలారి చేత ఖడ్గం పుచ్చుకొని ఈ కథానాయకుడు చెప్పేటటువంటి శ్లోకాలన్నీ వింటున్నాడు. అందులో ఒక శ్లోకంలో ఉన్న రమణీయమైన భావం ఇది: మనమిద్దరం మాట్లాడుకునే సమయంలో రాత్రివేళ నీవేదో పరయాచికంగా మాట్లాడిన మాటకు నాకు కాస్త వేళాకోళంగా అనిపించి నేను నవ్వడంతో నాకు పొర మారిపోయి తుమ్మురాగా నా ఎదరగా కూర్చున్న నీవు నా శిరస్సును చెయ్యి పెట్టి చిరంజీవ చిరంజీవ అంటూ పలికి ఆ తరువాత బాధపడి కిందురాలివై తల వంచుకుని దుఃఖంతో కన్నులలో నుంచి నీరు అలా రాలుతూ ఉండగా, నీకంటే చిన్నదానిని నేను నీ శిరస్సు పైన ఆ చెయ్యి పెట్టి చిరంజీవ అనడంలో నేనేమైనా దోషం చేశానా? నీ ఆయుర్దాయానికి ఏమైనా కీడు వాటిల్లబోతుందా? రాబోయేటటువంటి సన్నివేశానికి ఇదేమైనా భగవంతుడు కల్పించిన సూచన, ప్రతీకంగా నేను భావించాలా? ఏం జరగబోతుంది అంటూ నీవు బాధపడ్డావుగా. పరమాత్ముడు అదే చేస్తున్నాడో ఏమో. మళ్ళీ నేను నిన్ను ఎప్పటికీ చూడలేను కదా. సంస్కృత సాహిత్యం తెలుసుకున్న వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరూ రమణీయమైన భావనలతో, ఆలోచనలతో పరమానందాన్ని పొందేటటువంటి ఆ రచన చోర పంచాశతి. అందులో కూడా ఈ తుమ్ము ప్రస్తావన ఉంది. గడప దాటే సమయంలో తుమ్మితే లోనికి వెళ్ళాలి, బయటకు కాదు. లోనికి వెళ్ళి కాసింత ఒక గ్లాసులో మంచినీరు తెచ్చి ఆ గడప మీద, అలాగే భుజబంధం, ద్వారబంధాలకి నీళ్లు చిలకరించి శుభ్రం చేసి లోనికి వెళ్ళి 1 నిమిషం కూర్చొని మంచినీరు త్రాగి ఆ తర్వాత ప్రయాణానికి ఉపక్రమించాలి. శకున శాస్త్రాన్ని అనుసరించి ఒకసారి తుమ్మితే దుఃఖం, బాధ, 2 సార్లు వెంటనే తుమ్మినట్లయితే శుభశకునం, యోగం అని కూడా జ్యోతిషపరంగా శకున శాస్త్రం వివరిస్తుంది. ఇది తుమ్ము వెనకాల ఉన్న నేపథ్యం. అయితే కొసమరిపు ఏమిటి అంటే, మహానుభావుడు బాపు గారు చెబుతారు రమణలతో కలిసి, రమణ బాపుల గారి సందర్భంగా సంభాషణలో వచ్చే మాట ఇది. రమణ గారి రచన, బాపు గారి మాట. హాస్యం నశ్యం లాంటిది, నవ్వు వెంటనే రావాలి, తుమ్ములా అన్నారు ఆయన రుణానంద లహరి అనేటటువంటి పుస్తకంలో. నవ్వు ఇలాంటిది, తుమ్ము అలాంటిది.